ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్వి నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు కదా తాతరా, ఓ 100 కొట్టవయ్యా. నువ్వు నన్ను బెడ్ ఎక్కించడం ఏంటి, నేను నీకు 100 కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా. ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజులు ఆడిపోతే నాకేటరా సింతకా? 2 రోజుల్లో వాడు పుట్టుక్కుమంటే రూలు ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలల్లో సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవ్ కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం ₹1,00,000 అవుద్ది. ఓలమ్మో నిజమే. అయితే 2 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకు సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో. అల్లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావును పేషెంట్ ఉంటాడు. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 కావాలి. 1,00,000 చింతకాయ నాకెటీ శిక్ష. వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం. మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం. మంత్రి అయితే మీరు 2 చేతులా సంపాదించడం ఖాయం. ఇవాళ 1,00,000 మీవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. ప్రజాక్షేమం నా క్షేమం గురించి నువ్వు ఈ పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చితా 1,00,000. ఇదిగో 1,00,000 వెంటనే లాడి గోయించాయి. ఓకే. అమ్మయ్యా, కట్నం రెడీ. ఇక పెళ్లికి వెళ్ళిపోవడమే. పెళ్ళంటే 100 ఏళ్ల పంట కనుక శుభం అంటూ లేటెస్ట్ సినిమా పాట ఒకటి అందుకోండి. అందుకుంటా. ఏంటి అలరి? ఏర్పాట్లన్నీ ఓకే? అన్ని ఏర్పాట్లు ఓకే. నన్నేనా పిలిచింది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నిజమా? నిజం. ఎక్కడ చూశారు నన్ను? మీరెక్కడ చూశారు నన్ను? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను కదా. మీరు చెప్పండి సార్. నేను అడిగాను కదా ఎక్కడ చూశాను నన్ను. అంటే నువ్వు చెప్పవా? మీరు చెప్పరా? నేను చెప్పను. నేను చెప్పను. ఏమిటి చెయ్యొస్తారా? ఆ మాటకు వస్తే మేము ఎత్తగలం. చెప్పకపోతే తంత అంటారా? అయితే నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. హలో మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశారో గుర్తుకు రావటం లేదా? అదే గుర్తు రావడం లేదు. నిజంగా గుర్తుకు రావడం లేదా? బాగున్నావా? బాగున్నానండి. మా నాన్న ఎక్కడమ్మా అని కన్న పిల్లలు, మీ ఆయన ఎక్కడమ్మా అని కాకుల్లాంటి లోకులు వేసే ప్రశ్నలు, గుండు సూదుల్లా గుండెలో గుచ్చుకుపోతుంటే సిగ్గు చచ్చిపోయి చావలేకుండా నిక్షేపంలా బతికున్నానండి. 4 రాళ్లు సంపాదించే మగ దిక్కు లేక, ఏ పూట పిల్లల 4 వేళ్లు నోట్లేకి పంపలేక, తిండికి బట్టకి మొఖం వాచిపోయి సంసారాన్ని వీధిన పడేసి మగరాయిలాగా బతుకుతున్నానండి. మగరాయిలాగా బతుకుతున్నాను. కొడుకు పుడతాడన్న ఆశతో కూతుళ్ళ సంఖ్యని పెంచేసి వాళ్ళని పెంచడానికి భయం వేసి పారిపోయిన చేతగాని చావలేని మొగుడిని క్షమించమంటానికే కాదు, నీ కంటి ముందు నిలబడి రెప్పలు పైకెత్తడానికి కూడా అర్హత లేనివాణ్ణి. చేతలు లేవు గాని చేతులున్నాయి గనక పిల్లల్నెత్తిన 4 అక్షింతలు జల్లుదామని వచ్చాను. ఎలాగైతేనే చివరి సీన్ లో కలుసుకున్నారుగా, సంతోషం. ఇక సీన్ పెంచకుండా ఏమండి మామా సీన్ తీసుకెళ్లి మీ పిల్లలకు పరిచయం చేయండి. ఇది ఓం నమః శివాయ అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. కొంప తీసి ఐరన్ లెగ్ గాడు ఇక్కడికి వచ్చి చావడు కదా. చావుడు ఏనుగుల చేత ఈడ్పించుకొద్దాం ఉన్న వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్ అండి ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడుగాని వచ్చాడా చచ్చామే. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు. మీ చిన్న ఫ్యామిలీ కొంప మునిగిపోతుంది. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్.
దయచేయండి. వెల్కమ్ వెల్కమ్. నీ బుద్ధి పాలించుకున్నావు కదా పద. నీకేమైనా పిచ్చి పెట్టిందా? చచ్చి ఏం సాధిద్దామని? అది మాత్రం సాధించేదేంటి? ఈ పెళ్ళి అయిపోతే నాకు విడాకులేగా. మొగలు వదిలేసిన బతుకుంటే చాలా నయం. సిగ్గు లేకపోతే సరే, నీ మొగుని నువ్వు ఆకట్టుకోలేకపోయావు. దానికి ఒకటే మార్కు, నీ ముగ్గురు చెల్లెలతో పాటు ఈ రోజే నీ శోభనం కూడా జరిగిపోయిందంటే ఆ తర్వాత జీవితాంతా నీ కొంగు పట్టుకొని కుక్క పిల్లలాగా కూతు కూతుమంటే తిరుగుతాడు. సరేనా? కూతు కూతుమని కాదు, దగ్గరికంటే పుసుపుసుమంటూ మండిపడుతున్నాడు. అందుకే నేను కిటికీ కనిపెట్టాను. చూసావా, నీ మొగుడు రోగం కుదిర్చే మందు. దీన్ని ఒక్క చిటికెడి ఇచ్చావనుకో, ఎటువంటి మగాడైనా మన్మధుడైపోవాల్సిందే. సమయం చూసి ఏ పానకంలోనే కలిపి ఇచ్చేసి తీసుకెళ్ళు. వెళ్ళు. ఇలా రండి బామ్మగారు. బామ్మ? అవునరా అబ్బాయి, ఇది కొంచెం రుచి చూడు. రెండు చేతులు పట్టు. ఎలా ఉంది? కొంచెం తీపేయాలండి అనుకున్నాను. నువ్వు వెళ్ళి కాస్త ఉప్పు కారం పట్టరమ్మా. ఏం తిన్నారు? ఇంత మతి మరి ఏమిటో మొద్దు. ఇప్పుడేగా పాన్స్ పౌడర్ తెమ్మన్నాను. వెళ్ళు. పిచ్చి పిల్ల, ఊళ్ళో పిల్లాన్ని పెట్టుకుని చంకంతా వెతికినట్టు పంచదార సీసా ఇక్కడ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? దేని మతి మరి పండ ఎలా బతుకుతుందో ఏమిటో. పెళ్లి కొడతా తీసుకో. తీసుకోండి అమ్మాయిలు. సార్ మీరు ఎక్కడ ఉన్నారా? నా జోతి చెప్పరా? ఇక్కడంటే చోచిత్ర ఆ కూల్ డ్రింక్ తాగు. థ్యాంక్స్. సిగ్గు లేకుండా తీసుకోరా. ఓకే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. తీసుకోరా చంటి వెధవా. పాలకు టైం అయింది నీకు. అయింది. తాగండి తాతగారు. బామ్మర్తి తాగరా. బామ్మది కాదు, నీ మొగుళ్ళే. ఏడ్చాలో తాగు.